హాయ్ అండి. నాన్నగారికి మధ్యాహ్నము రొట్టి చేస్తున్నానండి. చపాతీ చేయన్నా రొట్టి చేయన్నా అంటే రొట్టి చేయమ్మా అన్నాడండి 3 గంటలప్పుడు. అప్పుడే మధ్యాహ్నం వచ్చేసి అన్నం పప్పు ఎగ్ వేసి ఇచ్చింటే ఎగ్ తిన్నాడండి. ఇప్పుడు మళ్ళీ 3 గంటలప్పుడు కానీ నాన్న ఏదో ఒకటి తింటాడండి. అందుకోసము రొట్టి చేస్తున్నాను. ముద్దుంటే ముద్ద, అన్నం ఉంటే అన్నము, ఏది ఉంటే అది కంపల్సరీగా 3 గంటలప్పుడు తిని మరి తర్వాత కాఫీ తాగుతాడండి. అందుకోసము ఆయన ఏం అడిగినా కానీ చేసి పెడతానండి నేను మా నాన్న కోసము. ఇదండి వేడి వేడిగా రాగి రొట్టి రెడీ అయిందండి. పల్చాగా చేస్తే ఇలా పొంగుతుందండి రొట్టి. వేడి వేడిగా రాగి రొట్టి ఇలా అయిందండి. పల్చగా చేసుకుంటే ఇలా వస్తుంది. హాయ్ అండి. ఫైనల్గా అయితే రాగి రొట్టి రెడీ అయిపోయింది. నాన్నగారు అడుగుతా అన్నాడండి, మా అప్ప అడుగుతున్నాడండి. మా అప్పకు పెట్టేస్తానండి. ఇది పప్పు అండి, కారం పప్పు, రొట్టె అండి. పట్ట తినా చేకడుకోనికి నీళ్ళు ఇవ్వాలా? చేక కడుక్కుంటున్నాడండి. చేక కడుక్కొనేసి ఇంకా తింటాడండి. ఆయనకు అడిగిండే చేసి పెడితే ఇష్టంగానే తింటాడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.